ఏపీ తెలంగాణలా వరదలు ఎట్లున్నాయి చూస్తున్నాం కదా. ఒక్కొక్కడ చూస్తేనైతే మస్తు బాధ అవుతున్నది, దుఃఖం వస్తున్నది. అంత తిప్పల పడుతున్నారు, ఆకలితోని అలమటిస్తున్నారు. కొన్ని సీన్లు చూస్తుంటేనైతే కళ్ళ నీళ్ళు ఆగుతలేవు. పాపం వరద బాధితులది గోస అంటే గోస కాదుల్లా, ఒక్కొక్కరిది ఒక్కో బాధ. ఇంట్లో ఉన్న సామాన్లు, బియ్యం, పప్పులు, ఉప్పులు, వంట సామాను, పిల్లల సర్టిఫికెట్లు, పుస్తకాలు ఇట్లా అరొక్కటి వరద పాలై కట్టుబట్టలతోనే మిగిలిపోయిండ్రు. తినడానికి సుతం ఏమి లేక అన్నం రామచంద్ర అనే పరిస్థితి మోపోయింది వరద బాధితులది. విజయవాడ సింగనగర్లా 2 రోజులు వరదలకు తప్పిపోయి ఇలా నాయన దగ్గరికి కొడుకు వచ్చుడుతోని ఓ దిక్కు ఆనందం, ఇంకో దిక్కు ఇట్లెందుకు అయిందన్న బాధతోని గట్టిగా పట్టుకొని ఏడవ పట్టిండ్రు ఇద్దరికిద్దరు. అట్లనే ఈ పాపను చూడుండ్రి. తెలంగాణలో ఎక్కువ శాతం వరద ఎఫెక్ట్ ఉన్న జిల్లా ఏదంటే ఉమ్మడి ఖమ్మమే. నిన్న చూసినాం కదా ఆ వరద ఎట్లున్నదో. చాలా మంది ఆ వరదలలో చిక్కుకున్నారు, సీఎం కూడా పానే. అయితే ఇలా ఇదే ఖమ్మానికి బీఆర్ఎస్ లీడర్లు పోయి బాధితులను పరామర్శిద్దామని చూస్తే మస్తు లొల్లైంది. ఆ ముచ్చట పురాగాడుచుకుందాం పాండ్రి. ఓ దిక్కు వానలు గట్టిగా పడి వరదల్లో జనాలు ఇబ్బంది పడుతుంటే రాజకీయ పార్టీలు మాత్రం వాళ్ళ రాజకీయాలు చేసుడు ఆపుతూనే లేవు. అధికార పార్టీకి ముందు చూపు లేదని ప్రతిపక్ష పార్టీ వాళ్ళు, ఇది వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసిన పాపం అని అధికార పార్టీ వాళ్ళు ఇట్లా ఒకరి మీద ఒకరు నెట్టేసుకుంటున్నారు. ఈ టైంలోనే ఇలా బీఆర్ఎస్ పార్టీ నేతలు హరీష్ రావు సారు, పువ్వాడ అజయ్ సారు, జగదీష్ రెడ్డి సారు సబితక్క ఖమ్మం పోతే అడ్డుపడ్డారు కాంగ్రెస్ పార్టీ లీడర్లు. ఇక లొల్లి పెద్దగానే అయ్యేటలకు బీఆర్ఎస్ పార్టీ లీడర్ల కారు అద్దాలు వల్ల కొట్టిండట. ఇక ఈ లొల్లిలా కారు పార్టీ కార్యకర్త కాలు కూడా ఇరిగితే దవాఖానా తీసుకుపోయి చికిత్స చేపిస్తున్నారు. దీని మీద కేటీఆర్ సార్ తో నట్టుగా బీఆర్ఎస్ పార్టీ లీడర్లు మస్తు కోపం చేయబట్టిండ్రు. బాధితులను పరామర్శిస్తే వీళ్ళకి ఏమైతుంది అనుకుంటా గరం కాబట్టిండ్రు. ఇదంతా జనం చూస్తున్నారు, వాళ్ళే మంచిగా బుద్ధి చెప్తారని గరానికి వచ్చిండ్రు. ఇక దీని మీద మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా, మేము ఖమ్మం సిపిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే దానిపైన విచారణ చేసి జరిగిన దాడికి బాధ్యులు ఎవరో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. దాంట్లో పోలీసుల పాత్ర కూడా ఎంత మేరకు ఉందో చూడాలి, విచారణ చేయాలి. మీరు కలిసి వచ్చిండ్రు, ఉదయం నుంచి మాజీ శాసనసభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు బృందం తిరుగుతుంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా లేని సందర్భంలో ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎందుకు కాంగ్రెస్ గుండాలు దాడి చేసే సమయంలోనే పోలీసులు వచ్చిండ్రు, తెలుసుకొనే బదులుకొనే వచ్చిండ్రు. ప్రజల తిరుగుబాటుకు రౌడీలకు ఎక్కడ తన్నులు పడతాయన్న భయానికి ఆ రౌడీని కాపాడుకోవడం కొరకే పోలీసులు వెంట ఇచ్చి పంపించిండ్రు. కానీ నిజంగా ప్రజల తిరుగుబాటు మొదలైతే ఈ పోలీసులు కూడా మిమ్మల్ని కాపాడలేరు, మీ రౌడీలను కాపాడలేరు, గుర్తుపెట్టుకోండి. ఇట్లా కాంగ్రెస్ పార్టీ మీద ప్రభుత్వం మీద గట్టిగానే గరానికి వచ్చిండు. కానీ ఈ వరదల టైంలో అందరు కలిసి జనాలకు అండగా ఉండాలి. కానీ ఇట్లా వీళ్ళు వదిలిపెట్టుకుంటూ ఏందో ఏమో పోండ్రి. హైడ్రా హైడ్రా హైడ్రా
తెలంగాణలో ఏడయినా ఈ పేరే వినబడుతున్నది. ఇక హైదరాబాద్లోనైతే హైడ్రా చేసే పనులే కానొస్తున్నాయి. 3 రోజుల నుంచి వానలు వరదలు చేయబట్టి జర హైడ్రా పేరు తక్కువ వినబడ్డది, కానీ లేకుంటే ఇంకా ట్రెండింగ్లోనే ఉండేది. అయితే ఆ హైడ్రా మీద అస్సలకే తగ్గని తెలంగాణ సర్కారు ఇప్పుడు ఇంకో ముందడుగేసింది. అవును, నియమే. హైడ్రా మీద తగ్గేదే లేదు. అందుకే ఇంకా హైడ్రా పవర్స్ పెంచుడే కాదు, దీన్ని హైదరాబాద్ కి పరిమితం చేయకుండా తెలంగాణ అంతటా తీసుకొస్తారట. ఇప్పటికే కొంతమంది లీడర్లు మా జిల్లాలకు హైడ్రా రావాలే, మాకు హైడ్రా కావాలని అడుగుతున్నారు కదా. అది కూడా కాంగ్రెస్ లీడర్లే కాదు, వేరే పార్టీలు కూడా ఆహ్వానాలు పంపబట్టే. ఇట్లా మంచి రెస్పాన్స్ వచ్చినందుకో లేకపోతే ఈ ఆక్రమణలు చేయబట్టే ఈ వరద ముప్పు పెరుగుతున్నది అనుకో గానీ, ఈ హైడ్రాస్ వంటి వ్యవస్థను జిల్లాలో కూడా ఏర్పాటు చేయాలని చూస్తుంది రేవంత్ సర్కారు. అందుకే కలెక్టర్లకు ఈ పని అప్పచెప్పిండు రేవంత్ సారు. మీరు కూడా జిల్లాలలో, నేను ఇవాళ మహబూబాబాద్ వరంగల్ చెప్పట్లేదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టరేట్లకు ఈ నుంచి నేను ఆదేశాలు ఇస్తున్నా. మీ ప్రాంతాలలో ఎక్కడైనా చెరువులు కానీ నాలాలు కానీ ఆక్రమించుకుంటే మీరు మొత్తం వాటిని లిస్ట్ అవుట్ చేయండి. కోర్టులలో ఏమైనా పెండింగ్ కేసులు ఉంటే ఆ కేసులను కూడా పరిష్కరించుకోవడానికి ప్రత్యేకమైన న్యాయవాదులను నియమించుకోండి. అదన్నట్టు ముచ్చట, హైడ్రాస్ వంటి వ్యవస్థను జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయాలని చెప్పిండు కలెక్టర్లందరికీ. ఇప్పటికే చాలా మంది నుంచి మద్దతు వెరుగుడుతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టున్నది. నిన్న ఖమ్మం వరదలకు కూడా ఆక్రమణలే కారణమని కొందరు అంటున్న టైంలోనే రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకున్నది. ఇక ఈ మాటతోని బఫర్ జోన్లలో కట్టడాలు కట్టిన గుండె కొట్టుకునే వేగం పెరిగి ఉంటది కావచ్చు. అంతే కదా మరి. రెండో ముచ్చట అనేదే లేకుండా పైరవీలకు ఛాన్స్ చేయకుండా కూలబట్టుకుంటూనే ఓవట్టే హైడ్రా. మరి హైదరాబాద్ లో మంచిగానే నడుస్తున్నది, కానీ జిల్లాలలో ఎట్లుంటుందో చూడాలి మరి. ఏపీలా టీడీపీ జనసేన బీజేపీ పొత్తున్నది. మొన్నటి ఎలక్షన్లో కూడా కలిసే పోటీ చేసినాయి. కూటమి గెలిచింది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కూడా. మంత్రి పదవులు కూడా మంచిగానే పంచుకున్నారు. చంద్రబాబు సీఎం అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం. లెక్క మంచిగానే సరిపోయింది. అనుకున్న టైంలోనే చిన్నగా 2 పార్టీల నడుమ లెక్క తప్పే ఉన్నది. గట్లెందుకంటారా? మాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది అని చెప్పే జన సైనికులు మెల్లగా వాళ్ళ లెక్కేందో లెక్క పెడుతున్నారు. అవును, ఇప్పటికే టీడీపీలతోని కొన్ని జాగాల జనసేనలో గిట్టుతో లేదంటే ఇప్పుడు ఏకంగా పవన్ అంటే పడి చచ్చిపోయే జానీ మాస్టర్ ఏమన్నాడో ఇనుండ్రి. ఈ రోజు మీరు డిప్యూటీ సీఎం, రేపు నెక్స్ట్ 2029 మీరు సీఎం, 2029 మీరు సీఎం. ఇన్నరా జానీ మాస్టర్ మాటలు? వచ్చే ఎలక్షన్ లా పవన్ కళ్యాణ్ సీఎం అవుతారట. మరి అట్లా కావాలంటే అప్పుడు ఒంటరిగా పోటీ చేయాలి, కావాల్సిన సీట్లు గెలవాలి. అట్లా కాకుండా ఇట్లనే పొత్తులుండి గెలిచిన చంద్రబాబును కాదని పవన్ కు సీఎం పదవి ఇచ్చే పరిస్థితి ఉండదు. ఇక మరి సీఎం కావాలంటే టీడీపీ నుంచి విడిపోవాలి. కాబట్టి అసొంటి చర్చ ఏమన్నా పార్టీలో నడుస్తున్నదా అనేది ఇప్పుడు అందరి డౌట్. కాకపోతే పవన్ పీఎం అవుతాడని కూడా జానీ మాస్టర్ అన్నాడు. 2029 సీఎం, 2034 పీఎం. ఇది రాష్ట్రాన్ని పవన్ కళ్యాణ్ గారు 2029 సీఎం, 2034 పీఎం. జై జనసేన. ఇక ఈ మాట ఈనుడితోని అభిమానంతో అంటే అనవచ్చని కొందరు అడ్జస్ట్ అయినా చూడాలి మరి టీడీపీ జనసేన పొత్తు ఎప్పటిదాకా అనేది. ఆడ
ఆడది గడప దాటొద్దు అనే మాటకు ఇప్పుడు అర్థం లేదు. ఆడోళ్ళు సుత మొగోళ్ళతోని పోటీ పడి అన్ని పనులు చేస్తున్నారు. మేమేం తక్కువ కాదు అని సాటుకుంటున్నారు. ఇంట్లో మొగోళ్ళు కూడా వాళ్ళకు మంచిగానే సపోర్ట్ ఇస్తున్నారు. కేరళ రాష్ట్రంలో సిఎస్ పోస్టులో కొత్తగా వచ్చిన మేడం గురించి, సిఎస్గా రిటైర్ అయిన సార్ గురించి తెలిస్తే నేను చెప్పింది నిజమే అని అంటారు మీరు సుత. కేరళ చీఫ్ సెక్రటరీ పోస్టులో ఉన్న ఈ సారు రిటైర్మెంట్ అయ్యిండు. అదే సిఎస్ పోస్టులో వచ్చిన ఈ మేడంకు పూల బొకే ఇచ్చి వెల్కమ్ మేడం అని ఆహ్వానించిండు. ఆమె ఆ బొకే తీసుకుని నవ్వుకుంటా ఆ సార్కు షేక్ హ్యాండ్ ఇచ్చి పదవి విరమణ శుభాకాంక్షలు చెప్పింది. కొత్తగా సిఎస్ అయినందుకు ఆ సారు కూడా ఆమెకు కంగ్రాచులేషన్స్ చెప్పిండు. కూసోండి మేడం అని కుర్చీ కూడా జరిపిండు. అయితే ఇంట్లో వింతేమున్నది, చాలా మంది రిటైర్ అవుతుంటారు, వాళ్ళ పోస్టులకు ఇంకొకరు వస్తారు కదా అనుకుంటున్నారా? కానీ సిఎస్గా దిగిపోయిన ఈ సారు, కొత్తగా సిఎస్ అయిన మేడం ఇద్దరు భార్యాభర్తలు. ఈయన పేరు వేణు, ఈ మేడం పేరు శారద. ఈ భార్యాభర్తలు ఇద్దరు 1990 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్లు. వేణు తర్వాత సీనియారిటీ ప్రకారం శారద పేరు ఉన్నది కాబట్టి ఆమెకే సిఎస్ బాధ్యతలు అప్పచెప్పింది కేరళ గవర్నమెంట్. తిరువనంతపురంలో ఉన్న సెక్రటేరియట్ల భర్త నుంచి భార్య సిఎస్గా బాధ్యతలు తీసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ నడుమ పెళ్లిగాని ప్రసాదుల సంఖ్య దినదినం పెరుగుతున్నదని వార్తలు వింటున్నాం కదా. మరి అట్లా పెళ్లిగాక ఏడ చూసినా పిల్ల దొరకక విసిగిపోయిన ఓ పిల్లగాడో, లేకుంటే ఆయన కోరుకున్న అందమైన పిల్ల ఏడ దొరకకని పిల్లగాడు ఎటువంటి పిల్లతోని లగ్గం చేసుకున్నాడో చూస్తే నవ్వు ఆపుకోలేరు నిజంగా. అమ్మ బాబోయ్, బొమ్మకు దండేసి లగ్గం చేసుకున్నాడు కదా. ఇదేందయ్యా ఇది మేమెప్పుడు చూడలే. ఇంకా చూడుండ్రి, దండలేసి ఎట్లా ఎత్తుకొని తిప్పుతున్నాడు. మరి నాకు చేసుకుందామంటే పిల్ల దొరకలేదా, లేకుంటే మనసుకు నచ్చిన అందాల కుందనపు బొమ్మ కోసం చూస్తే అటువంటి పిల్ల దొరకకపోతే అందంగా ఉన్న నిజమైన బొమ్మనే చేసుకుందాం అనుకున్నాడో గాని నిజంగా ఈ బొమ్మ మెడలో ఇట్లా దండేసిండు. ఇక ఈయన చూసి అక్కడున్న చుట్టుపక్కల మస్తు నవ్వుకోబట్టిండ్రు. మరి లగ్గం చేసుకుంటే అచ్చింతలేసి ఆశీర్వదించాలే గాని అట్లెందుకు నవ్వుతున్నారంటే, ఈయనేమన్నా నిజంగా లగ్గం చేసుకున్నాడా? ఏదో సోషల్ మీడియాలో వైరల్ అయితే ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేసిండు. అయినా పిచ్చి ఉండాలే గాని మరి ఇంత గలీజ్ పిచ్చి ఉండొద్దు. మరిది ఎక్కడనో ఏమో గానీ సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఇక ఈ వీడియో చూసి ఏ పిల్ల కూడా లగ్గానికి ముందు రావద్దు. నీకు ఆల్రెడీ బొమ్మతో పెళ్ళైంది కదా, అప్పుడు తెలిసి వస్తుంది. అయినా మరి బొమ్మలు లగ్గం చేసుకున్నాడు కానీ కాపురాన్ని కూడా తీసుకుపోతాడో అన్నో. వదిలించుకుందామని చూస్తే బొమ్మల భార్య హక్కుల కింద శిక్షిస్తారు సుమి, జాగ్రత్త.
आज नहीं तो कल है तुझको तो बस मेरी होगी तेनू लेके मैं जावांगा दिल दे के मैं जावांगा तेनू लेके मैं जावांगा दिल दे के मैं जावांगा మొసలి కనబడితే ఒక్కొక్కరు మొత్తుకుంటారు, అక్కడ ఉండు కూడా ఉండనే ఉండరు, అంత భయపడతారు. మరి పాము కనబడితేనే భయపడ్డోళ్ళు మొసలి కనబడితే భయపడరా? కానీ అదేందో ఒగ్గడ మొసలితోని ఆడుకున్నంత పని చేస్తున్నారు. मानस की डेयरिंग किया हुआ भाई थोड़ा आगे पकड़ने की आगे पकड़ दो ये के लिए पकड़ వాయమ్మనే మొసల్ని ఇట్లా బండి మీద ఎక్కించుకోబోతున్నారేంది? భయం లేదా వీళ్ళకు? मानस की डेयरिंग किया हुआ भाई थोड़ा आगे पकड़ने की आगे पकड़ दो ये के लिए पकड़ వామ్మో, వీళ్ళ ధైర్యానికి దండం పట్టాలే. అదేదో శాపను పట్టుకపోయినట్టే పట్టుకపోతున్నారు కదా. ఇంతకు వీళ్ళకి ఇది ఎక్కడ దొరికింది అంటే వడోదర విశ్వామిత్ర నది నుంచి వరదల్లో కొట్టుకొచ్చింది. వెంటనే దాని మూతిని తాడుతుని కట్టేసి ఇద్దరు యువకులు ఇట్లా బైక్ మీద తీసుకుపోతున్నారు ఫారెస్ట్ ఆఫీస్కు. ఇక వీళ్ళని చూసిన రోడ్డు మీద ఉన్నోళ్ళు మస్తు షాక్ అయినరు. అంతే కదా మరి, ముసలి బైక్ మీద తీసుకుపోవడంటే మామూలు ముచ్చట్నా? मानस की डेयरिंग किया हुआ भाई थोड़ा आगे पकड़ने की